కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని స్థానిక జెడ్పీ హైస్కూల్లో విభిన్న ప్రతిభావంతుల సంఘం వారి ఆధ్వర్యంలో దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షుడు ఇడ్ల ఓబులేసు అధ్యక్షతన అభినందన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ యువనేత రితీష్ రెడ్డి, జనసేన సమన్వయకర్త బాసవి రమేష్, బీజేవైఎం కడప జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్, జెడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ వెంకట సుబ్బారెడ్డి, బలిజ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ చిన్ని సుబ్బారావు ఇచ్చేశారు। అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం మరియు పూలాభిషేక కార్యక్రమాలు నిర్వహించారు। అనంతరం వారు మాట్లాడుతూ 3000 నుంచి 6000 వరకు పింఛను పెంపుపై అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు। అందరికీ ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం। ముఖ్యంగా బయట సామాజికంగా, ఆర్థికంగా బలంగా అనేక రంగాల్లో బలంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన పక్షాన నిలబడి మన యొక్క సభకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి మాకు స్పాన్సర్ చేసిన వారందరూ కూడా ఈ సభ తరఫున, మీ అందరి తరఫున మనందరం వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। చాలా ఉన్నాయి, ఒక్కొక్కటిగా చెప్పుకుంటాం। ముఖ్య అతిథులు 20 నిమిషాల్లో రితీష్ రెడ్డి గారు మౌనం పాటించాలి, చెప్పింది శ్రద్ధగా వినండి। మీరు వచ్చినటువంటి విషయాలు గుర్తించుకుంటారని తెలియజేస్తూ నేను ఒక విషయాలు చెప్తా। రాష్ట్రము 5 సంవత్సరాల కాలం ఉన్నటువంటి రాష్ట్రము మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ నాయకత్వంలో వికలాంగుల యొక్క పరిస్థితులను వికలాంగులు సోదరులు సోదరులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు। ఈరోజు రాష్ట్రంలో ఇంతకుముందున్న ప్రభుత్వం గద్దెదించి మీరందరూ ఓట్లేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు। నేను ఒకటే చెప్తాను, మీకు ఎంత చేసినా తక్కువే। ఈరోజు నారా చంద్రబాబు నాయుడు మీకు ఇచ్చిన హామీ మేరకు 3000 నుంచి 6000 పెన్షన్ పెంచడం జరిగింది। అందుకే మీరందరూ మా అధినాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా అప్పట్లో కొట్టాలని నేను అందరినీ కోరుకుంటున్నాను। పైగా కిడ్నీ బాధితులకు అందరికీ 15,000 రూపాయలు శాశ్వతంగా ఇస్తామని మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క అంశం మీ అందరికీ తీర్చే బాధ్యత మా అందరిదని మీ అందరికి చెప్తున్నాను। పైగా బద్వేల్ తాలూకాలో ఆనాడు కానీ మేమందరం ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు మేమందరం పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంత సమస్యలు అన్నీ మా పెద్ద వీరారెడ్డి గారి ఆశయాలు, విజయమ్మ గారి ఆశీస్సులతో, మీ అందరి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి అందరికీ ఇక్కడ ఒకటే హామీ ఇస్తున్నా, పేదవాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడకూడదు, ఇక్కడ మీ కాళ్ళ మీద మేము నిలబడాలా, మీ భవిష్యత్తు కోసం ఓటేయాలని మేము కోరడం జరిగింది। పైగా ప్రజా తీర్పులో మేము గౌరవిస్తున్నాం, కానీ మేము కూడా అందరిలో చర్చించుకొని మీకు ఎటువంటి ఇబ్బంది ఆపద లేకుండా అందుబాటులో ఉండి మీ అందరి ప్రజలకు వచ్చి ఇక్కడ పరిపాలన అన్నిటికంటే ముందు కంటే చాలా బాగా ఉండేటట్టు చేస్తామని మీ అందరికి చెప్పడం జరుగుతుంది। ఈరోజు మీరందరూ ఈ హాల్ కూడా బహుశా చాలా మందికి తెలియదేమో, ఆ రోజు 2 దాతలు ఉంటాయి। కాబట్టి మొట్టమొదటిసారిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। మీరు మమ్మల్ని నమ్మి ఓటేసినందుకు మేము మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టడంలో ఎటువంటి ఆలస్యం చేయడం కానీ, లేకపోతే ఏదో కారణం చెప్పి దాన్ని అడ్డుకోవడం కానీ జరగదని నేను తెలియజేస్తున్నాను। ఇంతకుముందు ఏదో కరెంటు బిల్లు వలన లేదంటే ఇంకొకటో మీకు సాగు చెప్పి మీకు పింఛన్ రాకపోవడం కానీ లేదా సర్టిఫికేట్ ఇవ్వకపోవడం కానీ జరిగేది। కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో అది జరగదని నేను ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను। ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది, అలాగే దేశవ్యాప్తంగా దేశాన్ని సుశామలం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ ఎన్డీఏ కూడా ఉంది। కాబట్టి ఎవరు మీరు అధైర్యపడవద్దు, ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా సరే
సమస్యను పరిష్కరించడానికి ఇక్కడ ఉన్న బద్రీల నాయకులు నితీష్ రెడ్డి గారు కానీ లేదా ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఎప్పుడైనా సరే మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కరికి ఈ రోజు ఏదో మీకు సభ అవసరమై ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టారు, ఇక్కడ ఏదో సభ అయిపోయిన తర్వాత మీకు పనులు పట్టించుకుంటారని కాదు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా, ప్రతి ఒక్కరికి పెన్షన్ అందే విధంగా, ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు అందే విధంగా ఎన్డీఏ కూటమి మీకు హామీ ఇస్తుందని నా తరపున నేను ఒక బీజేపీ కార్యకర్తగా, బీజేపీ నాయకుడిగా మీకు హామీ ఇస్తున్నా. మీకు రాని పక్షంలో నెల లేదా 2 నెలలు వెయిట్ చేద్దాం. తర్వాత దానికి సంబంధించిన కలెక్టర్ దగ్గర కానీ లేదా ఆర్డీఓ గారి దగ్గర కానీ లేదా మన ప్రత్యేకంగా దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే మేము విన్నవించుకుంటే మా బాధలు ఆలకించి 1500 రూపాయలు ఉన్నదాన్ని 3000 చేసి ఆ 2019లో చంద్రబాబు నాయుడు గారి అధికారం నుంచి పక్కకు పోవడం, ఈ 5 సంవత్సరాలు మనం చాలా ఎనికి వెళ్ళిపోయినామని చెప్పి మనం బాధపడుతున్న క్రమంలో మళ్ళీ దేవుడు లాగా వచ్చి 3000 రూపాయలు మనం 6000 రూపాయలు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఇలాగా క్రమక్రమంగా పెంచుకుంటూ మనకు ఒక భరోసానిస్తూ మనకు ఒక మంచి పాట వేస్తూ మన సంక్షేమాన్ని కాపాడుతూ మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మనం అభినందించాల్సినటువంటి అంశం అని చెప్పి ఈ యొక్క